హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్లోని సింపుల్ ఇఫ్ అదేవిధంగా ఇఫ్ ఎల్స్ చూసాం కదా. ఈ వీడియోలో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ అండ్ నెస్టెడ్ ఇఫ్ అయితే ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ యొక్క సింటాక్స్ ఆల్రెడీ పాస్ట్ వీడియోలో చూసాం కదా. సింటాక్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్. లాస్ట్ వీడియోలో ఇక్కడ నేను ఇఫ్ 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 అని రాసుకుని వెళ్ళిపోయా, కాకపోతే ఇఫ్కు ముందు ఎల్స్ కూడా ఉంటుంది అనమాట. నేను అది చెప్పడం మాత్రమే మర్చిపోయాను. సో ఆ వీడియోలో మీరు గమనించారని అనుకుంటున్నాను. సో ఇఫ్కు ముందు ఎల్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను అక్కడ సింటాక్స్లో రాయడం మర్చిపోయా. సో ఇది ఒరిజినల్ సింటాక్స్ అయితే ఇఫ్ కండిషన్, అదేవిధంగా సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, అలాగే మనం ఎన్ని కండిషన్లు పెట్టుకుంటామో అన్ని కండిషన్లకి ఇఫ్ అయితే రాసుకుంటాం. ఇఫ్తో పాటు ఎల్స్ రాసుకోవాలి. సో ఇంకా సింటాక్స్ అయితే చూసేద్దాం. ఇఫ్ ఫస్ట్ కండిషన్, మనం ఏ కండిషన్ అయితే రాయాలనుకుంటున్నామో ఆ కండిషన్. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్. మామూలుగా అయితే మనం ఇక్కడ ఎల్స్ పార్ట్ రాస్తాం, కానీ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ కాబట్టి ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్లో ఒక లేడర్ లాగా వస్తుందన్నమాట. మనం ఎన్ని కండిషన్లు అయితే రాస్తామో అన్ని కండిషన్లు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ కండిషన్, ఫస్ట్ ఇఫ్ కండిషన్కి ఎల్స్ పార్ట్ అవసరంలా, కానీ సెకండ్ కండిషన్కి వచ్చేపాటికి ఖచ్చితంగా ఎల్స్ ఉండాలి. సో ఇఫ్ కండిషన్ 2కి వచ్చేసి ఎల్స్ ఇఫ్, కండిషన్ 3కి వచ్చేసి ఎల్స్ ఇఫ్. మరి ఎల్స్ ఎక్కడ ఉంటుందంటే లాస్ట్ పార్ట్లో. మనకి ఎప్పుడైతే ఫాల్స్ స్టేట్మెంట్ కావాలనుకుంటున్నామో అప్పుడు ఎల్స్ రాసుకుంటాం. సో ఈ 3 వచ్చేసి ట్రూ స్టేట్మెంట్స్, ఇది వచ్చేసి ఎల్స్ పార్ట్ ఎప్పుడు మనకు తెలుసుగా ఫాల్స్ స్టేట్మెంట్. సో ఇది మనకి ఇఫ్ అనేది కండిషన్ హోల్డ్ చేసుకుంటుంది కాబట్టి అది ఎప్పుడు ట్రూ అవుతుంది. ఎల్స్లో మనకి ఏ కండిషన్ ఉండదు కాబట్టి అది ఫాల్స్ అవుతుంది. ఇదంతా మనం సింటాక్స్ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ #include stdio.h int main. సో మెయిన్ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే నేను ఒక వేరియబుల్ తీసుకుంటా, ఎందుకంటే నాకు ఒక నెంబర్ కావాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ దేని మీద రాస్తున్నానంటే యూజర్ నుంచి తీసుకునే ఇన్పుట్ అనేది ఒక నెంబర్ తీసుకుంటాం. ఆ నెంబర్ అనేది జీరోనా, లేదా పాజిటివ్ నెంబరా, లేదా నెగిటివ్ నెంబరా అనేది చెప్పేది ఈ ప్రోగ్రామ్ అనమాట. సో ఆ ప్రోగ్రామ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. సో మనకు ఒక ఇన్పుట్ తీసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి కాబట్టి ఒక వాల్యూ కోసం ఒక వేరియబుల్ తీసుకుంటాం. దాని పేరు నెమ్ అని తీసుకుంటున్నా. సో నెమ్ అని తీసుకున్నా. ఇనిషియల్గా నమ్లో 0 అయితే ఇనిషియలైజ్ చేసేస్తున్నా. సో ప్రింట్ఎఫ్ యూజర్ని అడుగుతున్నా, ఎంటర్ ఏ ఇంటీజర్ నెంబర్. క్లారిటీగా అడుగుతుంది అనమాట, ఒక ఇంటీజర్ నెంబర్ ఇవ్వు అని చెప్పి. ఎందుకంటే యూజర్ అనేవాడు క్యారెక్టర్స్లో ఇవ్వకుండా ఓన్లీ ఇంటీజర్స్లోనే ఇవ్వాలి. ఎందుకంటే పాజిటివ్ నెంబరా లేకపోతే నెగిటివ్ నెంబర్ అనేది నెంబర్స్లోనే ఉంటుంది కదా, ఆల్ఫాబెట్లో ఉండదు కదా. సో అందుకని ఓన్లీ ఇంటీజర్స్లో మాత్రం అడుగుతున్నా. సో మనం తీసుకునేది ఇంటీజర్ కాబట్టి %d నెమ్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ దాకా మనం కామన్గా నేర్చుకున్న ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ కండిషన్ కాబట్టి ఇఫ్ హోల్డ్ చేసుకోవాలి మనం. జనరల్గా పాజిటివ్ నెంబరా లేదా నెగిటివ్ నెంబరా అని మనం ఎలా చెప్తాం? జనరల్గా చూసే కంటికి అయితే అక్కడ పాజిటివ్ అంటే ప్లస్ ఉంటుంది, నెగిటివ్ అంటే మైనస్ ఉంటుంది. కానీ ప్రోగ్రామ్ వేలో అది రిప్రజెంట్ చేయాలి అంటే మనం ఎలా రాస్తాం? >0 ఉంటే కనుక అది పాజిటివ్ నెంబర్ అంటాం, <0 ఉంటే అది నెగిటివ్ నెంబర్ అంటాం, =0 ఉంటే అది =0 అంటాం. సో మన ఫస్ట్ కండిషన్లో నెమ్ అనేది అంటే మనం ఇచ్చిన నెంబర్ అనేది నెంబర్లో స్టోర్ అయింది కదా. నెమ్లో ఆ నెంబర్ అనేది <0 అయితే కనుక ప్రింట్ఎఫ్ ది నెంబర్ ఈజ్ నెగిటివ్ నెంబర్. సో ఫస్ట్ది నేను నెగిటివ్ నెంబర్ అని చూపిస్తున్నా. నెక్స్ట్ ఇఫ్లో ఎల్స్ ఇఫ్ సింటాక్స్ ప్రకారం నెక్స్ట్ ఇఫ్ ఏంటిది? ఎల్స్ ఇఫ్. సో నెక్స్ట్ కండిషన్ నెమ్ అనేది <0 అయితే కనుక ఈ బాడీలోకి వస్తుంది. సో ప్రింట్ఎఫ్ అప్పుడేం చూపిస్తాం? ప్రింట్ఎఫ్ ద నెంబర్ ఈజ్ పాజిటివ్ నెంబర్. సో పాజిటివ్ నెంబర్ అని చూపిస్తాం. ఇక్కడతో మనకు అయిపోయినట్టే. బ్లాక్ అనేది క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎల్స్ పార్ట్. ఇప్పుడు ఫాల్స్ పార్ట్ కూడా ఉండాలి కదా. ఒకవేళ గ్రేటర్ నెంబరు కాదు, లెస్ దెన్ నెంబరు కాదు. ఒకవేళ 0 ఇస్తే కనుక దానికి ఎటువంటిది కండిషన్ అవసరం లేదు. సో దాన్ని ఎల్స్లో రాసుకుంటాం. ప్రింట్ఎఫ్ ద నెంబర్ ఈజ్ 0. ఒకవేళ యూజర్ కనుక 0 ఇస్తే కనుక ఆ నెంబర్ 0 అనే చూపిస్తుంది. అది పాజిటివా లేకపోతే నెగిటివా అని చూపించదు. సో మన ప్రోగ్రామ్ అయితే ఇది. సో ఇక్కడ మనం ఇంటూ రాసాం కాబట్టి రిటర్న్ చేసుకుందాం, రిటర్న్ 0. సో ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే రాసాను చూడండి. దీని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. అవుట్పుట్ ఇక్కడ రాస్తా చూడండి. అవుట్పుట్
ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఫస్ట్ కంపైలర్ అనేది మెయిన్ కాడ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ప్రింట్ఎఫ్ చేస్తుంది ఎంటర్ ఏ ఇంటీజర్ నెంబర్. సో ఇక్కడ అడుగుతుంది అనమాట యూజర్ని ఎంటర్ ఏ ఇంటీజర్ నెంబర్ అని చెప్పి. ఇప్పుడు నెంబర్ అని కనపడంగానే యూజర్ రెడీగా ఉన్నాడు అనమాట. ఒక నెంబర్ ఇస్తాడు. సపోజ్ -10 అనేది ఇచ్చాడు. యూజర్ అనేవాడు -10 ఇచ్చాడు. ఎగ్జాంపుల్ కింద చూద్దాం అనమాట. -10 ఇచ్చాడు. -10 అనేది నెమ్లో స్టోర్ అయింది. సో ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లెటర్కి వస్తుంది ఇప్పుడు నెమ్మలో ప్రస్తుతానికి ఏముంది, ఇక్కడ నెమ్మలోకి వచ్చేపాటికి -10 ఉంది. -10 -0 -10 ఉంది కాబట్టి కండిషన్ అనేది ట్రూ అవుతుంది కాబట్టి ఈ బాడీలోకి వస్తుంది అనమాట కంపైలర్. ఈ బాడీలోకి వచ్చి ప్రింట్ఎఫ్ ద నెంబర్ ఈస్ నెగిటివ్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ద నెంబర్ ఈస్ నెగిటివ్ నెంబర్ అని చూపిస్తుంది. ఇంక మరి ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతాయా అంటే అవ్వో. అసలు ఇఫ్ ఎల్స్ ఇఫ్ లెటర్ యొక్క ఉద్దేశమే అది. ఇవి స్కిప్ చేయాలన్నమాట. ఈ స్కిప్ చేసి మనకి ఏదైతే ఆన్సర్ కావాలనుకుంటున్నామో ఆ ఆన్సర్ రప్పించేదే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనమాట. సో మనకి ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ అయింది. సో ఇంక ఈ కండిషన్లు అనేది చెక్ చేయదు, ఎందుకంటే ఇక్కడ కండిషన్ ట్రూ అయిపోయింది కాబట్టి. ఇంక ఈ స్కిప్ చేసేసి లాస్ట్ ఏముందో అక్కడికి వెళ్ళిపోయి ఇంకా కంపైలర్ అనేది స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం టర్మినేట్ చేస్తాం, కర్లీ బ్రేసెస్ పెట్టి ఇంకా ప్రోగ్రామ్ మొత్తాన్ని స్టాప్ చేసేసాం, మెయిన్ క్లోజ్ చేసేసాం. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇంక మిగతా చెక్ చేయకుండా స్టాప్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఒకవేళ యూజర్ అనేవాడు మైనస్ ఇవ్వకుండా ఓన్లీ నార్మల్ 10 ఇచ్చాడు. సో నార్మల్ 10 ఇస్తే కనుక ఇక్కడికి వచ్చి ఫస్ట్ చెక్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్ 10 కాబట్టి 10 <0. 10 <0 అనేది కండిషన్ ట్రూవా ఫాల్సా? కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఈ బ్లాక్ అనేది స్కిప్ చేసేసి నెక్స్ట్ బ్లాక్ వస్తుంది. సో నెక్స్ట్ బ్లాక్ చెక్ చేస్తుంది ఎల్స్ ఇఫ్ ఈ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు 10 < 0. సో 10 < 0 కండిషన్ ట్రూ అయింది. సో ట్రూ అయింది కాబట్టి మనకి ఇది ఇంకా ప్రింట్ అవ్వకుండా 10 ఇచ్చాం కాబట్టి ద నెంబర్ ఈస్ పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఇంకా ఎల్స్ పార్ట్ చెక్ చేయదు. సో లాస్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ యూజర్ కనుక 0 ఇస్తే కనుక ఈ రెండు స్టేట్మెంట్స్ ఈ రెండు బ్లాక్స్ కూడా స్కిప్ చేసి లాస్ట్ ఎల్స్ బ్లాక్కి వెళ్ళిపోతుంది అండి. ఇంకెందుకంటే 0 అనేది <0 కాదు, <0 కాదు, అది ఈక్వల్ టు 0. సో మన కండిషన్ ఏం అవసరం లేదు కాబట్టి ఎల్స్ పార్ట్లోకి వచ్చేసి ద నెంబర్ ఈజ్ 0 అని చూపించేస్తుంది. అక్కడ ద నెంబర్ ఈజ్ 0 అని రాయాల్సిన అవసరం లేదు. ది నెంబర్ ఈజ్ నాట్ నెగిటివ్, నాట్ పాజిటివ్ అని మనకు నచ్చింది రాసుకోవచ్చు అనమాట. సో జనరల్ ఎగ్జాంపుల్ చూపించాలి కాబట్టి నేను ఇలా చూపించాను. సో ఈ ప్రోగ్రామ్ అర్థమైందని అనుకుంటున్నా. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లెటర్ అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ అంటే ఏంటంటే లేడర్ పేరులోనే ఉంది, నిచ్చెనలాగా. లేడర్ అంటే ఏంటి? నిచ్చెన. సో నిచ్చెనలా ఉంటుంది అనమాట ఇది. ఇఫ్ ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, నెంబర్ ఆఫ్ కండిషన్స్ రాసుకోవచ్చు అలాగా. సో లాస్ట్న ఎల్స్ పార్ట్ ఉంటుంది. కండిషన్స్ అన్నీ ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, రిమైనింగ్ 2 స్కిప్ చేసేస్తుంది. ఇంక ఈ కండిషన్స్ చెక్ చేయదనమాట. ఏ కండిషన్ దగ్గర ట్రూ అవుతుందో ఆ కండిషన్ దగ్గర మాత్రమే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ కండిషన్స్ అనేవి స్కిప్ చేసేస్తుంది, ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేటర్ అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటో చూద్దాం. సో నెస్టెడ్ ఇఫ్ యొక్క సింటాక్స్ వచ్చేసి ఇది. నెస్టెడ్ ఇఫ్ అంటే అర్థం ఏంటంటే ఇఫ్ ఇన్నర్ ఇఫ్ అంటే ఇఫ్ లోపల ఇఫ్ అని అర్థం. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ 1 చెక్ చేస్తుంది. ఈ కండిషన్ కనుక ట్రూ అయింది అనుకోండి, సపోజ్ ట్రూ అవుతేనే లోపలికి వస్తుంది. ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫస్టే ఫాల్స్ అయితే కనుక డైరెక్ట్గా స్టేట్మెంట్ ఎక్స్కి వెళ్ళిపోతుంది. ఈ కండిషన్ కనుక ట్రూ అయింది అనుకోండి, అప్పుడు ఇన్నర్ ఇఫ్ కండిషన్ 2కి వస్తుంది. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే కనుక అప్పుడు ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ లోపల కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఎల్స్ పార్ట్లోకి వెళ్తుంది. అంటే బయట ఉన్న ఎల్స్ పార్ట్లోకి కాదు, ఈ లోపల ఉన్న ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. ఈ లోపల ఉన్న ఎల్స్ పార్ట్ ఫాల్స్ అయితేనే ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇది ట్రూ అవుతే కనుక ఇక్కడికి రాదు, ఇది ఫాల్స్ అయితేనే ఇక్కడికి వస్తుంది. డైరెక్ట్ ఇదే ఫాల్స్ అయింది అనుకోండి, డైరెక్ట్గా లాస్ట్కి వెళ్ళిపోతుంది. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటో అర్థమైంది అనుకున్నా. ఇప్పుడు దీన్ని ప్రోగ్రామ్ రూపంలో ఇంప్లిమెంట్ చేసి చూపిస్తా చూడండి. లాస్ట్ ప్రోగ్రాంలో ఏం చేసాం, ఇక్కడ నెంబర్ అనేది నెగిటివా లేకపోతే పాజిటివా లేకపోతే 0 అని చూపిస్తుంది. కానీ ఈ ప్రోగ్రాంలో ఏంటంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్తో పాటు ఈవెనా ఆన్ ఆర్డా అనేది కూడా చూపిస్తుంది అనమాట. సో అది ఎలాగనేది చూద్దాం. ఫస్ట్ ఇంటీజర్ నెమ్, ఇక్కడ కూడా నెమ్ అనే వేరియబుల్ తీసుకుందాం. ఆ నెమ్లో ఫస్ట్ 0 అనేది ఇనిషియలైజ్ చేస్తాం. ఇనిషియలైజ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఇంటీజర్ నెంబర్. సో యూజర్ని అడిగాం ఇంటీజర్ నెంబర్ ఇవ్వు బాబు అని.
సో ఇంటీజర్ నెంబర్ ఇచ్చాడు, సో అది స్టోర్ అవ్వాలిగా. స్టోర్ అవ్వాలి కాబట్టి %t %nem. సో %nemలో స్టోర్ అయింది, సో నెంబర్లో స్టోర్ అయింది. ఇప్పుడు ఇది ఎలాగ ఉంటుందంటే ఇఫ్ కండిషన్. లాస్ట్ టైం మనం ఏం చెక్ చేసాం, ఒక నెంబర్ అనేది పాజిటివ్ లేకపోతే నెగిటివ్ అని చేస్తాకి నెంబర్ అనేది <0 కనుక ఉంటే ఆ నెంబర్ పాజిటివ్ అనుకున్నాం. సో పాజిటివ్తో పాటు అది ఈవెనా అని లేదా ఆడా అని కూడా చెక్ చేయాలి. సో ఇంకో కండిషన్ ఏంటి అంటే ఇక్కడ nem =2 కాదు, మాడ్యులస్ $0 అనేది చూపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ అనేది <0 అయితే కనుక ఇన్నర్ ఇఫ్కి వస్తుంది. సో ఇన్నర్ ఇఫ్లో ఏం చెక్ చేస్తుందంటే మనం నెంబర్ అనేది 2తో డివైడ్ చేస్తుంది అనమాట. సో డివైడ్ చేసి దాని యొక్క రిమైండర్ అనేది 0 వచ్చింది అనుకోండి. సో దాని యొక్క రిమైండర్ కనుక 0 వస్తే, ఆల్రెడీ మనం ఆపరేటర్స్లో చూసాం కదా మాడ్యులస్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో దాని యొక్క రిమైండర్ అనేది 0 వస్తే కనుక ఈ లోపలికి వస్తుంది. రిమైండర్ కనుక ఒక 0 వస్తే దాని అర్థం ఏంటి, ఆ నెంబర్ అనేది 2తో డివైడ్ అవుతుంది అని అర్థం. 2తో డివైడ్ అయితే అర్థం ఏంటి, అది ఒక ఈవెన్ నెంబర్ అని అర్థం. సో printf the number is even and positive. సో ఈవెన్ అండ్ పాజిటివ్ అని కూడా చూపిస్తున్నాం. సో ఇలా చూపిస్తాం అనమాట. నెక్స్ట్ ఎల్స్ పార్ట్లో ఏం రాస్తాం, ఫస్ట్ నెంబర్ అనేది <0 అయింది, ఈ లోపలికి వచ్చింది. సో కానీ 2తో డివైడ్ అవ్వాలా. 2తో డివైడ్ అవ్వకపోతే కనుక ఇక్కడేం రాయాలి అంటే printf the number is odd and positive. సో అది పాజిటివ్ అయితే కనుక లోపలికి వచ్చింది. సో అది పాజిటివ్ అయ్యింది కాబట్టి లోపలికి వచ్చింది. సో ద నెంబర్ ఈజ్ ఆడ్ అండ్ పాజిటివ్, ఇలా అయితే చూపిస్తాం. ఇప్పుడు ఈ కండిషన్ అనేది అయిపోయింది. సో ఇఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ రాద్దాం. ఇక్కడ ఏం రాద్దాం అంటే ఇక్కడ నేను 2 ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేటర్తో పాటు నెస్టెడ్ ఇఫ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నా. సో ఎల్స్ ఇఫ్ ఇక్కడ ఇంకో కండిషన్ రాస్తాం, నెంబర్ అనేది <0, ఇందా <0 చూపించాం కదా, ఇప్పుడు <0 చూపిస్తాం. <0 మళ్ళీ ఇఫ్ లోపల ఇఫ్ పెడతాం. ఇఫ్ పెట్టి nem (2) =0. సేమ్ కండిషన్. ఇక్కడ కూడా మరి డివైడ్ అవ్వాలి కదా నెగిటివ్ నెంబర్ అనేది, అది నెగిటివ్ అయితే పాజిటివ్ అయితే 2తో డివైడ్ అయ్యి అది 0 రావాలి కదా. సో 0 అయిన తర్వాత printf the number is even and నెగిటివ్. సో నెగిటివ్ అయితే కనుక అది లోపలికి వచ్చేది. సో ఈవెన్తో పాటు మనం నెగిటివ్ కూడా చూపిస్తున్నాం. సో నెగిటివ్ ఇఫ్ కండిషన్ అనేది క్లోజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ రాస్తా చూడండి. నెక్స్ట్ ఏంటిది ఎల్స్ పార్ట్. సో ఎల్స్ పార్ట్ ఇప్పుడు ఏంటి చూపిస్తాం, printf ఇక్కడ ఏం చూపించాం, ద నెంబర్ ఈజ్ ఈవెన్ అండ్ ఆడ్. సో ఈవెన్ అయితే కనుక ఇక్కడ చూపిస్తాం. ఇప్పుడు ఆడ్ అయితే చూపించాలి అంటే అలాగా, ద నెంబర్ ఈజ్ ఆడ్ అండ్ నెగిటివ్. సో ఆడ్ నెంబర్ కూడా చూపించేసాం. ఇక్కడతో మన ప్రోగ్రామ్ అనేది అయిపోద్ది అనమాట. సో ఎల్స్ పార్ట్ క్లోజ్ చేసాం, అదేవిధంగా ఎల్స్ ఇఫ్ పార్ట్ కూడా క్లోజ్ చేసాం. ఇప్పుడు ఏం రాస్తామంటే ఎల్స్ పార్ట్ రాయాలి. సో నార్మల్ ఎల్స్ అనమాట. ఇది ఏంటిది, ఇది బయట ఉన్న ఎల్స్ ఇఫ్కి, ఈ ఎల్స్ కాదు, బయట ఉన్న ఎల్స్ ఇఫ్కి ఎల్స్ అనమాట ఇది. సో ఎల్స్ పార్ట్ ఏం రాస్తాం, లాస్ట్ టైం 0 చూపించాం కదా, సో ఇక్కడ కూడా 0 చూపిద్దాం. సో 0, ద నెంబర్ ఈస్ 0. యూజర్ అనేవాడు నెగిటివ్ లెవెలా పాజిటివ్ లెవెలా 0 ఇచ్చాడు. సో 0 ఎల్స్ క్లోజ్ చేసాం, మెయిన్ క్లోజ్ చేసాం. సో ప్రోగ్రామ్ అయితే ఇది అనమాట. సో ప్రోగ్రామ్ అయితే ఇది. ఫస్ట్ యూజర్ అనేవాడు అవుట్పుట్ ఇక్కడ రాస్తా చూడండి, అవుట్పుట్. సో యూజర్ అనేవాడు రెడీగా ఉన్నాడు, ఇన్పుట్ ఇస్తాడు. ఎంటర్ ఇంటీజర్ నెంబర్ అని కనబడింది. సో యూజర్ అనేవాడు రెడీగా ఉన్నాడు. సపోజ్ 20 ఇచ్చాడు. యూజర్ అనేవాడు 20 ఇచ్చాడు. 20 అనేది నెంబర్లో స్టోర్ అయింది. సో ఇక్కడ చెక్ చేస్తుంది 20 నెంబర్లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఏముంది, 20 ఉంది. సో ఈ 20 <0 అవునా కదా అని చెక్ చేస్తుంది. సో 20 <0 ట్రూ. సో ఇక్కడ ఈ ఇన్నర్కి వస్తుంది. ఇప్పుడు 20 అనేది ఈ ఇన్నర్కి వచ్చింది కదా, ఈ 20 అనేది ఇప్పుడు ఈ 20 నెంబర్లో స్టోర్ అవుతుంది. మళ్ళీ ఈ స్టోర్ అయిన నెంబర్ 20 (2) చెక్ చేస్తుంది. 20 10 టైమ్స్ డివైడ్ అవుతుంది. సో మనకు రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. సో
సో 0 వస్తుంది కాబట్టి 0 = 0 అయింది, అంటే 0 = 0 అయింది. సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది, ట్రూ అయింది. ఈ కండిషన్ ట్రూ అయింది, ఈ కండిషన్ ట్రూ అయింది. సో 2 కండిషన్లు ట్రూ అయినాయి కాబట్టి లోపలికి వస్తుంది. printf ద నెంబర్ ఈస్ ఈవెన్ అండ్ పాజిటివ్. ఇలా అయితే మనకు చూపిస్తుంది. ఇంకేం చెక్ చేయవు, ఏమీ చెక్ చేయమన్నమాట. ఎందుకంటే ఆ కండిషన్ అనేది 20 అనే నెంబర్ నాకు ఇక్కడే సాటిస్ఫై అయిపోయింది. సో ఇక్కడే సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ప్రోగ్రామ్ ఇక్కడతో స్టాప్ అయిపోతుంది. నాకు ఇంక ఇది ఏం చెక్ చేయదు, డైరెక్ట్గా ప్రోగ్రామ్ అనేది ఇంక క్లోజ్ అయిపోతుంది. సో మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. సపోజ్ యూజర్ అనేవాడు -20 ఇచ్చాడు. సో -20 ఇచ్చాడు కాబట్టి ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఇదంతా ఫాల్స్ అయిపోతుంది. ఎందుకంటే -20 అనేది >0 కాదు, <0. సో ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి -20 ఇక్కడ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. రిమైండర్ అనేది మనకి 0 వస్తుంది. సో 0 సాటిస్ఫై అయింది కాబట్టి ద నెంబర్ ఈజ్ ఈవెన్. అదేవిధంగా నెగిటివ్ నెంబర్ ఇచ్చాం కాబట్టి నెగిటివ్ అని కూడా చూపిస్తుంది. సో నెస్టెడ్ ఇఫ్ యొక్క ప్రోగ్రామ్ అయితే ఇది. సో అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ అదేవిధంగా నెస్టెడ్ ఇఫ్, ఈ 2 ప్రోగ్రామ్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్, నెస్టెడ్ ఇఫ్, ఇవి బాగా అర్థమైనాయి అని అనుకుంటున్నా. లాస్ట్ వీడియోలో సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్ ఈ 2 చెప్పాం. సో ఈ వీడియోలో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ అండ్ నెస్టెడ్ ఇఫ్, ఈ 4 అయితే ఇంకా కవర్ అయిపోయినాయి. సో అర్థమైంది అని అనుకుంటున్నా. ఈ 4 గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో చూసిన వాళ్ళు వెళ్ళిపోకుండా లైక్ చేసుకోండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను నేను. మీకు సి ప్రోగ్రామ్ అనేది ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను కాబట్టి నా ఛానల్ లైక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.